పట్టుదల మూవీ అయితే నాకు జస్ట్ పర్లేదు అనిపించింది. జస్ట్ యావరేజ్ వన్. కొంత బాగుంది, కొంత బాలేదు. కొంత ఎంగేజ్ చేసింది, మళ్ళీ కొంత నీరసం వచ్చేలా చేసింది. ఫస్ట్ 20 minutes అస్సలు బాలేదు. వాళ్ళ లవ్ ట్రాక్ అని అది ఇది అని చిరాకు దుబ్బింది. ఇక అక్కడి నుండి ఇంటర్వెల్ వరకు బాగానే వెళ్ళింది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటదేమో అనుకున్నా. సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంటే బాగుందనే చెప్పేవాడిని. బట్ సెకండ్ హాఫ్ చూశాక ఫస్ట్ హాఫే సెకండ్ హాఫ్ కంటే బెటర్ అనిపించింది. సినిమా చాలా వరకు ప్రెడిక్టబుల్ గానే ఉంటది. చాలా అంటే మొత్తం కదా కాదు, కొంత అన్ప్రెడిక్టబుల్ గా కూడా ఉంది. అది కూడా ఇప్పటి వరకు జస్ట్ ఇంటర్వెల్ వరకే. తర్వాత చాలా బోర్ కొట్టింది మూవీ. ప్లాట్ లైన్ ఏంటంటే ఒక మ్యారీడ్ కపుల్ వాళ్ళ అత్తగారింటికి కార్లో వెళ్తూ ఉంటే కొన్ని అసాధారణమైన విషయాలు చోటు చేసుకుంటాయి. అవి ఏంటి, ఏమేం జరిగాయి, లాస్ట్కి ఏమైంది అనేదే మూవీ ప్లాట్. ఇది వచ్చేసి 1997 హాలీవుడ్ మూవీ అయిన బ్రేక్ డౌన్ అనే మూవీకి రీమేక్. డైరెక్టర్ మగీజ్ తిరుమేని మూవీస్లో నేను కలగా తలైవంతడం ఇవి చూసా బాగానే ఉంటాయి. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సైటింగ్గా కూడా ఉంటాయి. బట్ ఈ పట్టుదల మూవీ అయితే పెద్దగా తీయలేకపోయారు. మూవీ అయితే మెయిన్గా సెకండ్ హాఫ్లో దెబ్బేసింది. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ ఉంటే మూవీ వేరే లెవెల్కి వెళ్ళేది. బట్ సెకండ్ హాఫ్ అంతా నీరసం వచ్చింది. అంతా ఏదో తొక్కల ఫ్లాష్ బ్యాక్లు పెట్టి టూ మచ్ లాగ్ చేయడమే కాకుండా అనవసరమైన సీన్సెస్ పెట్టి మంచి పేసింగ్తో వెళ్లే మూవీని చెడదొబ్బారు. రీమేక్ తీయాలి, రోడ్ ట్రిప్ చుట్టూ మూవీ తీయాలి అని అనుకోవడం వరకు బాగానే ఉంది. కానీ అనుకున్న దాన్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదు. యాక్షన్ నేనేదో గట్టిగానే ఉంటదేమో అని ఎక్సెప్ట్ చేశా. కానీ ఆ కార్లో సీన్ ఒక్కటి తప్ప పెద్దగా ఏం లేదు యాక్షన్ అయితే. అసలు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షనే లేదు. అజిత్ కుమార్ యాక్షన్ చూసి చాలా రోజులైంది కదా అని చేజింగ్ యాక్షన్ లాంటివి ఉంటది అనుకున్నా. బట్ మొత్తం డిసప్పాయింట్ చేసింది మూవీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అజిత్ కుమార్ బాగానే చేశాడు. కానీ దీంట్లో కంటే తన ప్రీవియస్ మూవీస్ యాక్టింగే బెటర్. త్రిష, అర్జున్, రెజినా అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బీజిఎం, సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. బట్ అనిరుద్ గివ్స్ డిజర్వ్స్ మోర్ కదా. సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ చాలా బాగున్నాయి. మొత్తానికి పట్టు కొంతసేపు పట్టుకొని తర్వాత వదిలేశారు. సో మరిది పట్టుదల మూవీ రివ్యూ గురించి. మరి మూవీ మీరు చూసారా, మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.